టాలీవుడ్ ఒకవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో దిల్ రాజు సక్సెస్ అయ్యారా? గవర్నమెంట్ ఇచ్చిన తాయిలాలు ఏంటి? విధించిన రూల్స్ ఏంటి? సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళా అభిమాని మృతితో పుష్ప 2 మూవీ హీరో అల్లు అర్జున్ పై కేసు, ఒక రాత్రి జైలు జీవితం తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చ, ఆ నెక్స్ట్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్, పుష్పను కార్నర్ చేస్తూ ఎన్నో కౌంటర్లు, వీటన్నింటికి చెక్ పెడుతూ ఎఫ్డీసీ కొత్త చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ 1 కోటి, మైత్రి మూవీస్ 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు, టోటల్ గా దిల్ రాజు చేతికి 2 కోట్లు ఇచ్చి రేవతి కుటుంబానికి అందచేయమని ఇచ్చారు. మరోవైపు మంచు కుటుంబం గొడవలతో రోడ్డెక్కడం, మోహన్ బాబు రిపోర్టర్ పై మైక్ తో దాడి చేయటం, మోహన్ బాబు సారీ చెప్పడం, ఇలా టాలీవుడ్ 2 ఘటనలతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందని, దీంతో ప్రభుత్వం కావాలనే సినీ ఇండస్ట్రీపై కక్ష కట్టిందని, ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టేందుకే ఇలా కఠినంగా బిహేవ్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మూమెంట్ లో సీఎంతో సినీ పెద్దల భేటీ దిల్ రాజు ఆధ్వర్యంలో జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం సీఎంతో టాలీవుడ్ పెద్దల సమావేశం జరిగింది. భేటీలో ఏం జరిగింది, రిజల్ట్ ఏంటి అని అందరూ క్యూరియస్ గా ఉన్నారు. హీరోలు నాగార్జున, వెంకటేష్, దర్శకులు రాఘవేందర్ రావు, త్రివిక్రమ్, బాబీ, హరీష్ శంకర్, ఇంకా ఎందరో సినీ ప్రముఖులు సీఎంతో జరిగిన భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రభుత్వం టాలీవుడ్ కి కొన్ని రూల్స్ పెట్టింది. అవి ఏంటి అంటే, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇకపై ఉండవు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేసే ప్రచారానికి టాలీవుడ్ సెలబ్రిటీస్ స్వచ్ఛందంగా పాల్గొనాలి. మహిళా భద్రతపై కూడా ప్రచారం చేయాలి. అలాగే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రోత్సహించాలి. కులగణన సర్వే, ప్రభుత్వ పథకాల ప్రచారానికి కూడా టాలీవుడ్ ముందుకు రావాలి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి భేటీలో ఏం జరిగిందో తెలియజేశారు. అందరూ టాలీవుడ్ కి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందని అపోహలో ఉన్నారు. అది నిజం కాదు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా. ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. సినీ పరిశ్రమ, ప్రభుత్వం ఇకపై కలిసి పనిచేసి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారని తెలియజేశారు. అలాగే హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరిగేలా చూడాలి. అలాగే హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలి అన్నదే సీఎం రేవంత్ రెడ్డి విజన్ అని అన్నారు. టాలీవుడ్ స్టార్స్ గతంలో రేవంత్ ప్రభుత్వం అడగగానే డ్రగ్స్ క్యాంపెయినింగ్ కు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కు టాలీవుడ్ సపోర్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదేమో. ఏదేమైనా జరిగిన ఇన్సిడెంట్స్ తో ప్రభుత్వం టాలీవుడ్ కి చెప్పాల్సినవి చెప్పేసి చేయకుండా తప్పించుకుంటున్న స్టార్స్ కి అఫీషియల్ ధమ్కి ఇచ్చిందనే అనుకోవాలి. మరి ఈ భేటీతో పుష్పరాజ్ కేసు, మంచు మైక్ కేసు ఏ టర్న్ తీసుకుంటాయి అన్నదే ఇప్పుడు కమింగ్ అట్రాక్షన్ అవుతోంది.